నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, రాబోయే ఏకాదశి విశిష్టత గురించి, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేద్దాం. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏకాదశి ఎందుకు పాటిస్తాం అనే విషయం తెలియాలి. హ్మ్. మనకి ఇందులో 2 రకాలుంటాయి. హ్మ్. ఉపవాసమే ప్రధానము. ఉపవాసం అనగానే 2 రకాల అర్థాలు చెప్తూ ఉంటారు. హ్మ్. ఒకటి దేవుడికి దగ్గరగా ఉండడమే కానీ ఏమీ తినకుండా ఉండడం కాదు అంటూ ఉంటారు. అవును గురుగారు. అంటూ ఉంటారు. ఇప్పుడు ఏకాదశి అంటే ముందుగా ఫాస్టింగ్ అనేది అవును. బ్లైండ్ గుర్తు. వస్తుంటుంది. హ్మ్. అయితే 2 రకాల అర్థాలు ఉన్నాయి దానికి. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే మీ ఆలోచనల్లోని మీరు ఏ పని చేస్తున్నా దేవుడు గుర్తు రావడం. హ్మ్. రెండవది నిజంగానే శాస్త్రంలో ఈ ఏకాదశి నాడు మాత్రం తినకుండా ఉండమని చెప్పారమ్మా. ఓకే. ఇదేమి చెప్పలేదు. చెప్పకపోవడం కాదు. ఓకే. 8 యామములు అని చెప్పారు. అంటే 8 యామములు అంటే యామము అంటే 3 గంటలు. ఆ. 8 3 24 గంటలు. ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేస్తారు. రేపు ఉదయం వరకు తినకుండా ఉండగలగాలి. అది ఎవరు? చిన్నపిల్లలు కాదు. స్త్రీలకు చెప్పలేదు. హ్మ్. ఉండగలిగితే ఉండండి కానీ చెప్పలేదు. హ్మ్. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండక్కర్లేదు. హ్మ్. మీరు ఉండలేము, షుగరో బీపీయో ఉంది, ఉండాల్సిన పనేం లేదు. చక్కగా ఏ పండో ఏదో తీసుకొని అల్పాహారం తీసుకొని ఉండొచ్చు, తప్పేం హ్మ్. కాదు. కానీ ఉండగలిగిన వాళ్ళు కనుక ఉండగలిగితే వీళ్ళకి కలిగే ఫలితం ఏమిటంటే, హ్మ్. ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ ఉపవాస ఫలాన్ని విష్ణువు తీసుకొని మనకు పుణ్యాన్ని ఇస్తాడు. ఒక ఓహ్! ఎక్స్చేంజ్ లాగా. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే అది. హ్మ్. అయితే దీనివల్ల ఇంకొక గొప్ప పని కూడా జరుగుతుంది. ఏమిటంటే మీరు ఎప్పుడు ఏకాదశి తీసుకోండి, హ్మ్. రవి గ్రహం నుంచి ఆ రోజు గ్రహస్థితిని గనక గమనించినట్లయితే రవి నుంచి చంద్రుడు 5వ స్థానంలో గాని, 11వ స్థానంలో గాని ఉంటాడు. హ్మ్. 5 లేదా 11 స్థానాల్లోనే ఉంటాడు ఏకాదశి నాడు. హ్మ్. ఎందుకు అలాగా అంటే చంద్రుడు మనస్కారకుడు, రవి ఆత్మకారకుడు. పంచమ స్థానం గాని, లాభస్థానం గాని ఇచ్చే ఫలితాలు ఏమిటంటే ఇమ్యూనిటీని పెంచే ఎనర్జీ ఇచ్చే సమయాలంటారు వాటిని. ఓహ్! సమస్త జీవకోటికి ఇమ్యూనిటీ పెరిగే టైం అది. ఓకే. మీకు ఇమ్యూనిటీ పెరిగే టైంలో లోపల బాడీలో ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడు ఫుడ్ వేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో ఫుడ్ని అరిగించే పనిలో ఉంటుంది, హ్మ్. ఇమ్యూనిటీ పెంచుకునే టైంలో ఉండదు. హ్మ్. ఈ 15 రోజులకు ఒకసారి మనకి ఏకాదశి వస్తుందమ్మా. గురుగారు. 15 రోజులకు ఒకసారి మీరు కనుక ఏమీ తినకుండా సైలెంట్గా ఉంటే లోపల అదేం చేస్తుంది అంటే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటుంది. ఓకే. దీని మీద జపాన్లో ఒకతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. హ్మ్. దీని మీద ఏకాదశి ఉన్న వ్యక్తికి ఏంటి ఫలితాలు అనేది రాశాడు ఆయన. క్యాన్సర్స్ రావట్లేదు, దీర్ఘవ్యాధులు రావట్లేదు, కాస్త దీర్ఘకాలం బతుకుతున్నారు, హ్మ్. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావట్లేదు అని దాని మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇస్తే ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. మన మహర్షులు ఎప్పుడో చెప్పారు నరే. ఇది ఆరోగ్యానికి మంచిది అని. ఇవి ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పర్టికులర్గా చంద్రుడు కన్యా రాశిలో కేతువుతో ఉండగా వస్తున్నాడు. హ్మ్. అలాంటప్పుడు మనం చేసే ఏకాదశి వల్ల కలిగే ఫలితం ఏమిటంటే మొట్టమొదటిగా మన బుద్ధి వికసిస్తుంది. ఎటువంటి విషయాల్లో? హ్మ్. అప్పుల విషయాల్లో. హ్మ్. ఇప్పుడు మనం చూడండి, మిస్‌కాలిక్యులేషన్ వల్లే పిచ్చి పిచ్చిగా మనం క్రెడిట్ కార్డ్ అక్కడ వాడేసి, ఇక్కడ వాడేసి అయ్యో ఇప్పుడు ఈ బిల్ ఎలా కట్టాలని టెన్షన్ పడుతూ ఉంటాం. మరి అంతే కదా! అంతే గురువు. అప్పులు తగ్గుతాయి ఫస్ట్ ఈ ఏకాదశి చేయడం వల్ల. హ్మ్. అయితే ఎవరికైనా తీవ్రంగా అప్పులు ఉన్నాయనుకోండి, హ్మ్. ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ్ణి, లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకొని, హ్మ్. విష్ణువుడు కూడా ప్రార్థించి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోవాలి. ఓహ్! ఎంత మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకుంటే అంత తొందరగా మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడతారు. హ్మ్. మీకు అనిపించొచ్చు ఇదేమిటంటే అలా ఎలా బయటపడతాము? అది ఎట్లా మనం నా పని నేను చేసుకుంటే బయటపడతానేమో అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు హ్మ్. ఏదో రూపంలో భగవంతుడు మనకి ఉన్న శాలరీ హైక్ అవ్వడానికో, బిజినెస్ డెవలప్ అవ్వడానికో మన బుద్ధి అలా పనిచేసేలా చేస్తాడు. హ్మ్. నేను ఇక్కడే ఎందుకు ఉండాలి? నేను ఇంకొంచెం ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకొని హై లెవెల్‌కి వెళ్ళొచ్చు కదా! అనే ఆ వ్యక్తి టైం స్పెండ్ చేస్తాడు. హ్మ్. దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది. అంటే ఈ అపర్ణాయ నమః అనే మంత్రం మీద. ఓహ్! ఒక బ్రాహ్మణుడు ఉండేవాడమ్మ. గురుగారు. ఆయన మంచి చాలా సత్యవాది, అన్నీ చక్కగా చేసుకునేవాడు. హ్మ్. కానీ ఆయన కర్మ కొద్దీ ఆయన చేయకపోయినా వాళ్ళ పూర్వీకులు అంటే తండ్రులు, తాతలు చేసిన అప్పు ఈయన మీద పడింది. ఓహ్! మీరు కట్టాల్సిందే అని. హ్మ్. ఈయన ఏదో అప్పుడప్పుడు ఉన్నప్పుడు అడపాదడపా ఏదో కొంత డబ్బులు ఇచ్చేవాడు. ఈయనకంత సంపాదన ఉండేది కాదు. హ్మ్. కానీ ఒకరోజు ఊరు వాళ్ళందరూ ఏం చేశారంటే ఈయనని ఇలా కాదు, ఈయన ఏదో చేసి మొత్తం మీద మనం ఈయన దగ్గర తీసుకుందాం డబ్బులు అని చెప్పని ఇంటికొచ్చారు. హ్మ్. ఈయన రోజు అమ్మవారి ఆరాధన చేసేవాడు. ఒక్కొక్క నామంతో, లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు. అందరూ వచ్చారు. వాళ్ళ భార్య చూసి ఏమంటే పూజ చేసుకుంటున్నారు, కూర్చోండి వస్తారని చెప్పింది. లోపలికి వెళ్ళి చెప్పింది హ్మ్. అప్పుడు వాళ్ళు వచ్చారు అని. అప్పుడే సరిగ్గా అపర్ణ అనే నామంతో చేస్తున్నాడు. ఓహ్! గుర్తుకొచ్చింది ఆయనకి. అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అంటారు. పర్ణములు విడిచిపెట్టింది అంటే శివుడి కోసం తపస్సు చేస్తూ ఆకు కూడా తినలేదంట.
ఎండి నాకు కూడా స్వీకరించాలి. అంత తపస్సు చేసింది శివుడి కోసం అమ్మవారు. అంటారు కదమ్మా, ఏమిటమ్మా నాకు ఈ అప్పుల బాధలు అనుకొని మళ్ళీ చెంపలేసుకున్నాడు. చిచి నిన్ను అడగాల్సింది ఇదా, అప్పులు తీర్చు, డబ్బులు ఇవ్వు, టీవీ ఇవ్వు, ఫ్రిడ్జ్ ఇవ్వు ఇవో చిచి నేను తప్పుగా అడిగానమ్మా, నాకు మోక్షం కావాలి కదా, ఈ తప్పుగా అడిగాను క్షమించాను. మళ్ళీ పూజ మొదలు పెట్టేశాడు. పూజ కంప్లీట్ అయిపోయింది. ఈయన బయటకు వచ్చాడు. వచ్చి చెప్దాంలే ఇక మళ్ళీ ఇంకొంచెం గడువు అడుగుదామని బయటకు వచ్చి, ఏమంటే నాకు ఇంకొంచెం గడువు కావాలి అన్నాడు. అనగా వాళ్ళందరూ గడువు కావాలి అంటే అందరూ ఇచ్చేశారు. ఒక పాప వచ్చింది లోపల నుంచి, ఇది పెట్టి పట్టుకొని వచ్చింది. మా నాన్నగారు మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలని అడిగింది అంటే మేము చూపించాం, అందరికీ డబ్బులు ఇచ్చేసింది. ఈ పత్రాలు చింపేయమంటారా అంటే వద్దొద్దు, మా నాన్నగారు వస్తారు, ఆయనకి చూపించి చింపేసాను. లోపలికి వెళ్ళింది. ఒకసారి పిలవండి ఆ పాపని, మేము చూస్తాము. ఎంత ముద్దు వస్తుంది ఆ పాప, అసలు మాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ పాప ఉన్నంతకాలం మమ్మల్ని మేము మర్చిపోయాం, ఒకసారి పిలవండి అంటాడు. అనగానే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. అయ్యో ఏమిటి స్వామి ఇలా కూర్చుండిపోయారు, అసలు నాకు పిల్లలే లేరయ్యా, మీరు ఎంత అదృష్టవంతులు, మీకు ఆ అమ్మవారు వచ్చి కనబడింది అని అంటాడు. అంటే ఏమిటంటే ఆ శక్తి, అంత అమ్మవారిని అడగగలగాలి, అమ్మవారు ఇస్తుంది ఖచ్చితంగా. దాని తర్వాత అతనికి రాజు పిలిచి ఆస్థానంలో అతనికి ఒక చోటు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి లైఫ్ అనేది బాగుంటుంది. ఏంటంటే అంత శక్తి ఉంటుంది. ఇప్పుడు అనవచ్చు ఏమండి మేము చేస్తే అమ్మవారు పిల్ల రూపంలో వస్తుందా అంటే ఈ కాలం వేరు. ఈ కాలంలో మనుష్య రూపంలోనే ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. అంటే అలాగా, అరే నీ టాలెంట్కి ఇక్కడ ఇంకో శాలరీ, ఎక్కువ శాలరీ వస్తుందని చెప్పడము, లేకపోతే ఈ కోర్స్ నేర్చుకోమని చెప్పడము, సజెషన్ ఇవ్వడము, బిజినెస్ చేస్తే బిజినెస్ డెవలప్ ఏం చేయాలో చెప్పడం, ఏదో రూపంలో వస్తుందమ్మా భగవంతుడు. కాబట్టి చూపిస్తాడు, ఖచ్చితంగా దారి చూపిస్తాడు. కనీసం 40 నిమిషాలు చేయాలి మంత్రాన్ని. చేస్తే కనుక ఖచ్చితంగా అప్పులు తీరతాయి. నేను చాలామంది స్టార్టింగ్లో మన వీడియోలు చూసినప్పుడు ఇదేమిటి అవుతుందా, సరే చూద్దాంలే, డబ్బులేం ఖర్చు పెట్టేది లేదు కదా, జపం చేసి చూద్దామని చేసి, అరే నిజమే తీరిపోతున్నాయి ఏంటి అని అనుకొని ఆశ్చర్యపోయి నాకు కాల్ చేసిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మవారి అనుగ్రహం వల్ల. కానీ మన ఈ వీడియో కూడా చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. బికాజ్ ఈ రోజుల్లో అప్పు లేని ఇల్లు ఉందా అంటే కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకు అవుతుందంటే అమ్మ అప్పు, ఒకప్పుడు మనకు ఒక కోరిక పుట్టింది అనుకోండి, ఫలానాది కొనుక్కోవాలని మనకి యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి, ఈజీ యాక్సెస్, ఫోన్లో చూస్తున్నాం, ఉంది అప్పు దొరుకుతుంది, క్రెడిట్ కార్డు అప్పిస్తున్నాడు, వెంటనే కొనేస్తున్నాం. ఒకప్పుడు అట్లా అప్పిచ్చేవాడు కష్టం, దొరికే వస్తువు కష్టం. ఆ వస్తువు కొనుక్కుందాం అనుకొని 4 రోజులు ఆగేసరికి మనకు దాని మీద కోరికే చచ్చిపోతుంది. ఇప్పుడు అలా కాదు, మీ కోరిక పుట్టిన వెంటనే కొనే యాక్సెస్ ఉంది, అందుకే మనిషి ఖర్చు అయిపోతుంది ఎక్కువ. సో మనమే కంట్రోల్లో ఉండగలగాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.